ఒక కీలకమైనటువంటి అంశం ఏంటయ్యా అంటే హిందువులకి వక్ఫ్ బోర్డుది అంత పెద్ద ఇష్యూ జరిగి వక్ఫ్ బోర్డు చట్టం తీసుకొచ్చి వక్ఫ్ బోర్డు సవరణ చట్టం తీసుకొచ్చిన పనులు మాత్రం ఆగట్లేదు. తాజాగా ఢిల్లీలో ఉన్నటువంటి కిషన్‌గంజ్, ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వము బీజేపీదే, రాష్ట్ర ప్రభుత్వం బీజేపీదే. అక్కడ ఉన్నటువంటి కిషన్‌గంజ్ ప్రాంతంలో అకస్మాత్తుగా హిందూ కుటుంబాలకి ఇప్పుడు నోటీసులొచ్చినాయి. ఏమనంటే వాళ్ళ ఇల్లు ఖాళీ చేసేయమని. వాళ్ళున్నటువంటి ఏరియా అంతా గూడా వక్ఫ్ బోర్డుదే అన్నటువంటిది. అకస్మాత్తుగా వచ్చినటువంటి ఈ నోటీసుల్లో 30 రోజుల్లోపు ఇల్లు ఖాళీ చేసేసి అదంతా వక్ఫ్‌కి అప్పజెప్పాలి అన్నటువంటిది. దగ్గరగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అక్కడ ఉంటున్న కుటుంబాలనమాట. పూర్ ఫ్యామిలీస్‌కి. ఇప్పుడు వాళ్ళకి కనీసం లాయర్‌లను పెట్టుకునే స్తోమత లేదు. వాళ్ళందరూ ఇప్పుడు బీజేపీ దగ్గరికెళ్ళి, ప్రభుత్వం దగ్గరికెళ్ళి చెప్తే ప్రభుత్వమే లాయర్‌లను పెట్టి వాళ్ళ తరపున వాదించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. హిందువుల ఆస్తులు వక్ఫ్ బోర్డు ఎప్పుడైనాయి అన్నటువంటిది ఇప్పుడు చర్చ అనమాట.